శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం భక్తుల కథలు చెప్పుకుంటున్నాం. ఇందులోని ఈరోజు గోరా కుంభార్, ఇది తన యొక్క అనన్య భక్తి అంటే ఏమిటో ఈయన నిరూపించారన్నమాట. దానికి ముందు మనం రమణ మహర్షి చెప్పిన శ్లోకాలు చెప్పుకుందాం. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమితచిత్రం ఇత్యహమితి ఆత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం నామ. నెక్స్ట్ సారి కొత్త శ్లోకం చెప్పుకుందాం. ఇప్పటివరకు ఇవి మీకు నోటెడ్ అయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. సరే, ప్రపంచంలో నివసించు మానవులలో ఎవడైతే నాది అను దానిని పక్కకు నెట్టగలుగుతాడో వాడే సుఖజీవనం గడుపువాడు అన్నారు. స్వార్థంతో జీవించువాడే దుఃఖ జీవనమును సాగించువాడు. పరమాత్మ కన్నా వేరుగా మనుగడను కొనసాగించినంతవరకు స్వార్థం దూరం కాదు. తన వ్యక్తిత్వమును భగవాన్ని అనంత చైతన్యములో లయం చేయగలిగినప్పుడే స్వార్థము అదృశ్యమై అవగాహనతో త్యాగము అంకురిస్తుంది అన్నారు. ఇక్కడ అవగాహన అంటే ఊరికే నాది అనేది వదిలిపెట్టడం అంత ఈజీవా అంటే అది కాదు. అలా అసలు అవనే అవ్వదు. నేను నాది అనేది ఇది మాయ జీర్ణించుకుపోయిందనమాట. అవునా, ఎన్నో జన్మల నుంచి ఇది మనకి దీన్ని ఏమంటే జీడి తొందరగా పోదనమాట. అలాగా, కానీ దీన్ని అవగాహనతోటి అర్థం చేసుకోగలిగితే జీవితం ధన్యము అన్నారు. మానసిక బలహీనతయే సర్వ అనర్థములకు మూలం. అజ్ఞానపు గాలము, అజ్ఞానజనిత మానసిక బలహీనత చేత మానవుడు దుష్కర్మలు ఆచరిస్తాడు. తద్వారా అరుదెంచే దుఃఖ ఫలితాలని అనుభవిస్తూ శోకగ్రస్తుడై జీవిస్తూ ఉంటాడు. కనుక అజ్ఞానమును పారద్రోలి మానసిక బలహీనతలకు దూరులై స్వార్థ జీవితమునకు స్వస్తి చెప్పి జీవనయాత్ర సాగించే మానవుడే ముక్త పురుషుడవుతాడు. భగవద్గీతలోని ఒక శ్లోకం అవునా, కృష్ణ శ్రేయాన్ జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగం త్యాగాత్ శాంతిరనంతరం అన్నారు. కృష్ణార్పణం. ఒకసారి గుర్తురాడుతుంటే శ్రేయాన్ జ్ఞానమభ్యాసాత్ ధ్యానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగం త్యాగాత్ శాంతి అనంతరం అన్నమాట. అంటే త్యాగం తర్వాత ఏం లభిస్తుంది మనకి? శాంతి. అంటే శాంతి లభించాలి అంటే ముందు ఏం కావాలి? జ్ఞానాన్ని మళ్ళీ ధ్యానంలోని మార్చుకోవాలి. ధ్యానం తర్వాత ఏం చేస్తారు? కర్మఫలత్యాగం తర్వాత అంతా శాంతే కదా. అది ఇక్కడ కొంచెం మనం అన్వయించుకోవచ్చు అన్నమాట. కృష్ణయ్య చెప్పిన భగవద్గీత వల్లివేయడం కాదు, దానిలో ఉన్న సూక్ష్మ అర్థాన్ని తెలుసుకోవాలి కదా. అందుకని అందరికీ కూడా ఇది పంచవలసిన సబ్జెక్టు కాదు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని గ్రహించి మనం భగవద్గీతని ప్రచారం చేయాలన్నమాట. అందరూ చెప్పేస్తున్నారు. చెప్పిన దానివల్ల ఏమిటి లాభము అంటే, కృష్ణయ్య ఒక్క శ్లోకాన్నైనా చదివితే భవసాగరాన్ని దాటుతారు అని చెప్పింది ఏమిటంటే, ఆ శ్లోకాన్ని యొక్క అర్థాన్ని జీవితంలో అన్వయించుకుంటే
అప్పుడు వాళ్ళు తరిస్తారు అని. అవునా? భగవద్గీత కించిదద్గీత అన్నారు. అంటే దాన్ని అన్వయించుకోవాలన్నమాట. త్యాగము చేయని దోషముతో మళ్ళీ శోకగ్రస్తుడై జన్మిస్తాడు. శోకం అనుభవిస్తూ పాపం చేస్తాడు. పాపం వల్ల నరకంలో ప్రవేశిస్తాడు. మళ్ళీ భావదారిద్ర్యంతో జన్మిస్తాడు. అంటే భావదారిద్ర్యం అంటే ఏంటి? ఎవరికి ఇవ్వలేనితనం, త్యాగం చేయలేనితనం అన్నమాట. అది ఈ అపసవ్య చక్రాన్ని అంతమొందించాలి. అది ఒక్క అవగాహనతోనే సాధ్యం అవుతుందన్నమాట. అది సరే. బాధలు ఇక్కడ 2 రకాలు అని చెప్పారు. ఒకటి శారీరక బాధలు, మానసిక బాధలు. ఈ రెండు కూడాను దేహ మనోబుద్ధుల స్థాయిలోనే అనుభవిస్తామన్నమాట. మన మనసును దాటిన వ్యక్తికి దేహ బాధలు అంతమవుతాయి, మనోవ్యధులు అదృశ్యమవుతాయి. తాను శరీరానికన్నా వేరని భావించటం చేత అతడు హాయిగా జీవిస్తాడు. ఫస్ట్ శ్లోకం చెప్పింది అందుకని నేను. ధ్యానాత్ కర్మఫలత్యాగం అన్నారు కదా. మనసులో భావాలను తాను చూచుట వలన చూస్తున్న తాను చూడబడే వాటికన్నా అన్యమైన వాడు కనుక మనోజనిత వికారాలను చూస్తూ ఉదాసీనంగా ఉంటాడు. అట్టి వానిని బాధలు ముట్టలేవు, పట్టలేవు అన్నారు. అలాంటి కోవకు చెందిన మహాభక్తాగ్రేసరుడు గోరా కుంభార్. మహారాష్ట్రంలో ఉస్మానాబాద్ జిల్లాలో టెర్డోకి అను గ్రామముల కలదు. ఆ గ్రామమునందు గోరా అనే కుమ్మరి నివసిస్తుండేవాడు. అతని భార్య గంగాబాయి. ఆ పుణ్య దంపతులకు విఠు అనే సంవత్సరము వయస్సు గల పిల్లవాడు ఉన్నాడు. గోరా పరమభక్తుడు. సదా పాండురంగ దివ్య నామామృత పానం చేస్తూ పారవస్యంలో మునిగి ఉండేవాడు. పని చేస్తున్నంతసేపు భగవంతుని నామాన్ని కర్మలాచరిస్తున్నట్లు భావించి తృప్తి చెందేవాడు. నడుస్తున్నప్పుడు పాండురంగని అనంత చైతన్యంలో కదులుతున్నట్లు భావించి పులకాంకితుడయ్యేవాడు. ఎందుకంటే ఆ భావన రావటం అనేది, ఎందుకంటే ఉన్నదంతా ఒకటే, అందులోనే మనం మునిగి ఉన్నాం కదా. అది భావన అన్నమాట. నడుస్తున్నప్పుడు కూడా పరమాత్మలోనే నేను లయమయ్యే ఉన్నాను అనే భావన. పులకాంకుతుడయ్యేవాడు. మాట్లాడుతున్నప్పుడు తన నోటి నుండి వెలువడే శబ్దమునకు వెనుక ఆధారమైన వెలుగుతున్న అనాహత శబ్దాన్ని, ప్రణవనాదాన్ని ఆలకిస్తూ శబ్ద బ్రహ్మములో ఏకీభూతమై గగుర్పాటు చెందేవాడు. చూస్తున్నంతసేపు తన చూపుకు కారణమైన దివ్య చక్షువైన ఆత్మప్రకాశమును గూర్చి చింతిస్తూ బహిర్ముఖమవుతున్న దృష్టిని దారిమరల్చి అంతర్ముఖం చేసి ఆత్మస్వరూపంలో లయింపజేసి కదలికలేని నిశ్చేష్టుడై కనిపించేవాడు. ఆహారమును భుజించినప్పుడు తాను భుజించిన ఆహారమును జఠరాగ్ని రూపంలో కదిలి జీర్ణము చేయుచున్న పాండురంగదేవుని క్రియాశక్తిని స్మృతిలో తలచి నోరు కదిలించలేక ఆగిపోయేవాడు. ఒక్కసారి మనం మన యొక్క శరీరాన్ని చూసుకున్నట్లయితే ఇన్ని క్రియలు, ఇదేమైనా ఈ యంత్రాన్ని ఎవరు తయారు చేశారండి? యంత్రం తయారు చేసిన సరిపోతుందా? యంత్రాన్ని నడిపేవాడు కూడా ఇక్కడే ఉన్నాడు అనే జ్ఞానం ఎవరికి కలుగుతుందో వాళ్ళు ప్రతి నిమిషం పరమాత్మలోనే ఉంటారు. ఈ చింతన అంటే ఎలా చేయాలని అనుకున్నారు? అనన్యా చింతయంతో మాం అన్నారు. ఏ విధంగా పరమాత్మని మనం చింతించాలి అంటే ఇవే అనమాట. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఇవన్నీ గుండె కొట్టుకుంటున్నప్పుడు, నిద్రపోయినప్పుడు. అవునా? అది ఎంత జ్ఞానం కలిగితే మనిషి దీనిలో ఉంటారు. మనం ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. కర్మలన్నీ కూడా మనం సృష్టించుకున్నవే. నమాం కర్మాణి లిప్యంతి నమే కర్మఫలే స్పృహ కదా. వాళ్ళ యొక్క త్రిగుణాల్ని బట్టి ఆ కర్మలు నడుస్తూ ఉంటాయేమా. కదిలించలేక ఆగిపోయేవాడు. నిరంతరం పార్వస్య జనిత దివ్యోన్మాదంలో కాలాన్ని సాగించే ఘోర తన కులవృత్తిని అనుసరించి కుండలు చేయుచు వాటిని పండరీపురం సంతలో విక్రయించి కుటుంబయాత్ర సాగించేవాడు. ఆరాధించే అంతఃకరణ ఉండాలే కానీ మనం సాగించే ప్రతి కర్మ యజ్ఞమే అవుతుంది. కుండలు చేసి అమ్మడం కూడా భక్తఘోర కుంభారునకు సాధనగానే పరిణమించింది. తాను మట్టిని కలుపుతున్నప్పుడు తన మనసును గురించి చింతించేవాడు. ఈ మట్టి ఎంత కఠినంగా ఉన్నదో, రాగద్వేషాలకు ఆలవాలమైన నా మనస్సు కూడా అంత కర్కశంగానే ఉంది.
అని తలపోసేవాడు. మట్టిలో నీటిని పోసి తడుపుతున్నప్పుడు భక్తి సాధనను గురించి భావించేవాడు. కఠినమైన మట్టిని జలము మెత్తగా మార్చింది. కర్కశమైన మనస్సును పాండురంగ దివ్యనామమనే అమృత జలం సున్నితంగా మారుస్తుంది అని సంకల్పించేవాడు. కలిపిన మట్టిని సారెపై పెట్టి తిప్పినప్పుడు ఆంతరంగిక పరిణామాన్ని గురించి యోచించేవాడు. అంటే ఎలా మారుతోంది? సారెపై నుంచిన మట్టి ముద్ర చక్ర పరిభ్రమణలో, అవునా, ముద్ర కాదు ఇక్కడ మట్టి ముద్ద, చక్ర పరిభ్రమణంలో విశాలమవుతుంది కదా. దైవనామం చేత పరితప్తమైన మనస్సు విశాల దృక్పథమును అలవరుచుకుంటుందని ఆలోచించేవాడు. సారెపై తిరుగుతున్న కుండకున్న వక్త్రాల్ని, అంటే దాన్ని ఎత్తుపల్లాలన్నమాట, వక్రాల్ని సరిచెయ్యటంలో ఆత్మోద్ధరణను గూర్చి అనుసంధానం చేసేవాడు. చేతితో మట్టిని మలచుటలో కుండ యొక్క వక్రాలు తొలగించబడి రూపం ఏర్పడుతుంది. అవగాహనతో మనస్సును సంస్కరించుటలో అంతఃకరణలో ఏర్పడి ఉన్న ద్వంద్వాలు సమసిపోతున్నట్లు అర్థం చేసుకునేవాడు. సారె నుండి దించిన పచ్చి కుండను కొయ్య దిబ్బతో చివరిసారిగా సరిచేయునప్పుడు అంతరేక్షణ జరుగుతున్నట్లు అనుభవించేవాడు. చివరిగా కుండ రూపం తీర్చిదిద్దుతున్నప్పుడు అంతిమ సాధన భూమికలుగా నాలో మిగిలియున్న వాసనలు కూడా క్షాళనం చేయబడుతున్నవని గ్రహించేవాడు. కుండను కాల్చినప్పుడు పరిపూర్ణత్వాన్ని అనుభవించి తరించేవాడు. అగ్నిలో కాలిన కుండ పూర్ణరూపాన్ని పొందింది. జ్ఞానాగ్నిలో అంతఃకరణ దగ్ధం కాగా స్వస్వరూపం మిగిలిందని అనుభూతి చెందేవాడు. దీన్ని 1-2 సార్లు మీరు వినాలి. వింటే ఆ అనుభవంలోకి మీకు అదే వస్తుందన్నమాట. ఘోర ముద్దుబిడ్డడైన విఠు జన్మించి సంవత్సరమైంది. జన్మదిన వేడుకను ఎంతో ఘనంగా చేయాలని తల్లి గంగాబాయి నిర్ణయించింది. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసింది. ఉదయాన్నే గృహాన్ని చక్కగా అలంకరించింది. ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు తీర్చింది. గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరింపజేసింది. ఏకైక పుత్రుడైన విఠుకి శిరస్నానం చేయించింది. కొత్త బట్టలు తొడిగింది. నదికి వెళ్ళి నీరు తీసుకుని రావడానికి బయలుదేరింది. ఇంటి ముంగిట తన భర్త ఘోర పాండురంగనామం చెబుతూ మట్టి తొక్కుతున్నాడు. విఠు గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. గంగాబాయి నదికి వెళుతూ విఠుని చూస్తుండమని తన భర్తకు చెప్పి మరీ వెళ్ళింది. తన భార్య చేసిన హెచ్చరిక ఘోరాకు వినిపించలేదు. అంతేకదూ, ఆంతర్యంలో భగవానుతో ఐక్యమయ్యున్న భక్తునికి బాహ్య శబ్దాలు ఎలా వినిపిస్తాయి? ఘోర మట్టి తొక్కుతున్నాడా, నాట్యం చేస్తున్నాడా? నీటితో తడిపిన మట్టిపై చిందులు వేయటం వలన అతడు మట్టి తొక్కుతున్నాడనే భావించాలి. కానీ మూతపడి ఉన్న అతని నేత్రాలు, దిక్కులు పిక్కటిల్లేలా అతని కంఠం నుండి వినిపిస్తున్న భగవన్నామం, ఊర్ధ్వంగా ఉన్న భగవంతుని అందుకునేలాగున ఎత్తబడి ఉన్న అతని చేతులు, నామ సంకీర్తనకు అనుగుణ్యంగా లయ విన్యాసం చేస్తున్న పాదద్వయము, ఇవన్నీ చూస్తే అతడు గొప్ప నృత్యం చేస్తున్నట్లే గోచరిస్తున్నది. అది మామూలు నాట్యం కాదు, జీవాత్మ పరమాత్మల ఐక్యానుభూతిని వ్యక్తం చేయు దివ్య నృత్య తాండవం. అంటే అక్కడ ఇంకా ప్రపంచమంతా లయమైపోయిందనమాట. ఘోరా నామం చెబుతూ నృత్యం చేస్తున్నాడు. ఘోరా ముద్దుబిడ్డడైన విఠు మెల్లమెల్లగా తప్పటడుగులు వేసుకుంటూ తండ్రి తొక్కుతున్న మట్టి దగ్గరకు వచ్చాడు. తనని ఎత్తుకొని ముద్దాడమని తండ్రికి సౌజ్ఞ చేశాడు. చేతులందించాడు. ధ్వని చేస్తూ పిలిచాడు. భక్తి తన్మయత్వంలో ఉన్న ఘోరాకు బాలుని ఆక్రందన వినిపించలేదు. తండ్రిని చేరడానికి ఉబలాట పడుతున్న పసిహృదయం ముందు కూరకడానికి ప్రయత్నించింది. మెల్లగా నడుస్తూ మట్టిని పట్టుకుని పైకి ఎక్కి తండ్రి పాదాలను పట్టుకోవడానికి విఠూ ప్రయత్నించాడు. పట్టుకోలేక జారి మట్టిలో పడ్డాడు. నృత్యం చేస్తూ గానం చేస్తున్న ఘోరాకు బిడ్డ స్పర్శే తెలియలేదు. గంతులేస్తున్న ఘోరా పాదాల క్రింద పిల్లవాడు పడిపోయాడు. ఘోరా తన కాలి అడుగులు కుర్రవాడిపై వేస్తున్నాడు. విఠు చావు బ్రతుకుల మధ్య సతమతమై చివరకు ప్రాణాలు విడిచాడు. చూసారా, భక్తిలోని ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనస్సు లేదు, శరీరం లేదు, ఇంకక్కడ ఏమున్నది? ఉన్నదంతా తానే అయి ఎండిపోయాడు విఠలుడు అన్నమాట. మట్టిలో కలిసిపోతున్నది. ఈ ఘోరాన్ని చూడలేనంటూ ఆ చిన్నారి శరీరము నుండి ఎముకలు పొడుచుకుని ముందుకొచ్చాయి. రంగు కలిపినట్లు బిడ్డ రక్తంతో మట్టంతా ఎర్రగా మారింది. ఆహా, ఏమి దారుణం! ఎందులకి పారవస్యం! పాదాలంటడానికి వచ్చిన పసిబిడ్డను పాదాల కింద పడవేసి కాలరాయటమా? జన్మదిన వేడుకకు బదులు మృత్యోడులో పడదోయడమా?
గంగాబాయి నీరు తీసుకుని ఇంటికి వచ్చింది. బాబూ, విఠూ విఠూ అంటూ ఇల్లంతా వెతికింది. ఇంకెక్కడ విఠూ? తన విఠలనాథునిలో కలిసిపోయాడని ఆ మాతృమూర్తికి ఏం తెలుసు? ఇంటి నలుమూలలా వెతికి బయట గుమ్మ వద్ద చూసింది. వీధిలోనూ అన్వేషించింది. ఎక్కడా విఠూ జాడ కనిపించలేదు. ఆవేదన తీవ్రస్థాయికి చేరింది. భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి, విఠూ కనిపించడం లేదు, మీరు చూసారా అని ప్రశ్నించింది. రామకృష్ణ హరి, జై జై పాండురంగ హరి నామ మాధుర్యాన్ని గ్రోలుతూ పరవశించి ఉన్న గోరాకు భార్య మాటలు వినిపించలేదు. ఆందోళనపూరిత హృదయంతో గంగాబాయి ఏమండి అని కేక వేస్తూ భర్తను గట్టిగా పట్టి ఆపింది. నిద్ర నుంచి మేల్కొన్నట్లు కళ్ళు తెరిచాడు. మట్టిలో కూరుకుపోయి ఉన్న తన పాదాలను మెల్లగా లేవదీస్తున్నాడు. ఇంతలో గంగాబాయి మట్టి వైపు చూసింది. అరుణారుణమైన మృత్తికను చూసింది. సత్యం తేటతెల్లమయ్యింది. దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించుచుండా, ఏమండి, ఎంత పని చేశారండి? ఒక్కగానొక్క బిడ్డను మట్టికి అంకితం చేశారా? ముక్కుపచ్చలారని చిన్నారి తండ్రిని, పూపు వయస్కుడైన బంగారు బిడ్డను భూమాతవుడిలో పారవేశారా? పుట్టినరోజు పండుగకు బదులుగా మృత్యుదినానికి ముహూర్తం పెట్టారా? మధుర పదార్థాలు రుచి చూడవలసిన నోటిలో మట్టిని నింపారా అని మట్టిపై పడి విలపించసాగింది. ఇరుగు పొరుగులంతా గుమిగూడారు. జరిగిన ఘోరాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. ఘోరా కిరాతకుడిలా ప్రవర్తించాడని పలవరిస్తున్నారు. భక్తికైనా ఒక హద్దంటూ ఉండాలని నిర్ణయిస్తున్నారు. ఇది సహించరాని నేరమని నిర్ధారణ చేస్తున్నారు. ఆవేదనతో కునిగిపోతున్న ఘోరా తలపైకెత్తి గుమిగూడిన జన సమూహమునకు చేతులెత్తి నమస్కరిస్తూ, తల్లులారా, తండ్రులారా, ఈ ఘోరా మీ బిడ్డలాంటివాడు, క్షమించండి. ఏనాడో చేసుకున్న పాప ఫలితమే చేతుల తన యుణ్ణి చంపుకొని వ్యధ చెందుతున్నాను. నా బిడ్డకు అన్యాయం చేసి నేను మీ ఎదుట దోషిగా నిలబడ్డాను. మీరైనా మీ బిడ్డనైనా ఘోరాను అర్థం చేసుకోండి అన్నాడు. ఆహా, ఎంతటి ఉదాసీనత! ఇతడికి హృదయం లేదు అన్నాడొక పెద్ద మనిషి. ఎంత దారుణ గుండె, ఎంత పాషాణ గుండె! కాకపోతే తన బిడ్డనే హత్య చేస్తాడా అన్నాడు మరొక యువకుడు. పాపం, ఆ తల్లి కడుపును పుత్రశోకంతో నింపిన కఠినాత్ముడు అంటున్నది ఒక ముదిసరి. ఘోరా ఒక్కసారి జనసమూహాన్ని చూశాడు. మట్టిలో పొర్లాడుతూ మట్టిలో కలిసిపోయిన తన బిడ్డకై పిచ్చిదాన్లా కేరింతలు పెడుతున్న తన భార్య గంగాబాయిని చూశాడు. ముక్కలవుతున్న హృదయాన్ని కూడగట్టుకుని, మహాజనులారా, ఏ తండ్రైనా తన స్వహస్తాలతో తన బిడ్డను వధించుకుంటాడా? వంశ నాశనాన్ని శాశ్వతంగా నిలిపే పుత్రరత్నాన్ని శాశ్వతంగా నిలిపే పుత్రరత్నానికి ఎంతటి దుర్మార్గుడైనా చంపుకుంటాడా? బిడ్డ నా కాళ్ళ క్రింద పడ్డాడనే విషయమే నాకు తెలియదు. పాండురంగని నామామృతాన్ని పానం చేస్తున్న నాకు బాహ్యస్మృతి నశించింది. అందుచేత ఈ ఘోరం జరిగిపోయింది. నా స్థితిలో మీరుంటే ఏం చేసేవారో ఒక్కసారి ఆలోచించండి. పాండురంగని వరప్రసాదం అంటూ మాకు ఒక్కగానొక్క బిడ్డ కలిగాడు. అతడు దక్కకుండా పోయాడు. బిడ్డను పోగొట్టుకుని మేము చింతిస్తుంటే సానుభూతి చూపడానికి బదులుగా అపనిందలు వేస్తున్నారా? ఇది మీకు భావ్యమా అని ఘోరా పలుకగా మారు పలకలేని ఇరుగు పొరుగు తమలో తాము గొణుక్కుంటూ వెళ్ళిపోయారు. బిడ్డను పోగొట్టుకున్న దంపతులు మిగిలారు. ఘోరా తన భార్యను సమీపించాడు. ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆవిడ భర్తపై కోపం ఇంకా చల్లారలేదు. మీరు నన్ను సమీపించకండి. నా పట్ల మీరు తీరని అన్యాయం చేశారు. నన్ను, నా బిడ్డను వేరు చేసిన కఠిన హృదయం మీది అన్నది గంగాబాయి. మనకి అనాలోచితంగా కొన్ని మాటలు వచ్చేస్తాయి. దాన్ని సత్యసంధులు దాన్ని నిజంగానే గ్రహిస్తారు. ఇందులో ఏమంది ఆవిడ? నన్ను సమీపించకండి అంది. పిచ్చిదానా, విఠి నీకొక్కదానికే బిడ్డడా, నాకు మాత్రం కాదా? ఆవేశంలో నీవు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు అన్నాడు ఘోరా. అవును, నాకెలా తెలుస్తుంది? 9 మాసాలు మోసిన కన్న తల్లికి మీ గుండె నిబ్బరమెలా వస్తుంది? మీకున్న ఆత్మస్థైర్యం ఎలా కలుగుతుంది అంటూ వెలిపిస్తుంది. ఆవిడని ఎలా శాంతపరచాలో ఘోరాకు అర్థం కాలేదు. గంగాబాయి, బాగా ఆలోచించు. గతంలో మనం చేసిన కర్మల యొక్క ఫలితమే ఈనాటి మన అనుభవాలుగా తొంగి చూస్తాయి. కర్మలకు ఫలితాలిచ్చేవాడు పాండురంగడు. విఠూకి మనకు ఉన్న సంబంధం 1 సంవత్సర కాలమే. బంధం తీరిపోయింది. శరీరం దూరమైపోయింది. మధ్యలో నేనొక మిషగా మిగిలాను. దైవ నిర్ణయాలను దాటడం ఎవరితరం? ఇచ్చినవాడే తీసుకుని పోయాడు. అన్నింటికీ పాండురంగడే శరణ్యమని భావించి జీవించటంలోనే జీవితానికి సార్థకత ఉంది. బ్రతుకుకు పరమార్థిత కలుగుతుంది అని చల్లగా చెబుతాడు ఘోరా. గంగాబాయి ఆక్రోశం ఆకాశాన్నంటింది. భగవంతుడా, ఇక ఆ దౌర్భాగ్యుడి పేరు నా వద్ద ఎత్తకు.
భగవంతుడనేది కేవలం ఒక మానసిక భావన. అసలు భగవంతుడు లేనే లేడు. అసమర్థులైన కొందరు వ్యక్తులు భగవంతుని సృష్టించారు. అప్రయోజనకులైన కొందరు సోమరులు జన్మ కర్మ అని ఏకరు పెడుతున్నారు. దైవం అనేది మానవుని మనస్సులో ఏర్పడిన జాడ్యం, కడిగినా పోని కాలుష్యం అంటూ ఇంకా ఏదేదో చెప్పసాగింది. ఘోరా కోపోద్రిక్తుడయ్యాడు. తనను నిందిస్తే భర్తకు సహించగలడు కానీ భగవంతుని దూషిస్తే భరించగలడా? భక్తుడు సహించగలడు అనా ఘోర ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. చూడు, ఈ క్షణమే నిన్నేం చేస్తాను అంటూ చెయ్యెత్తి గంగాబాయి మీదకు ఉరికాడు. భయకంపితురాలైన గంగాబాయి వణికిపోతూ తప్పించుకున్నట్టుకు మరొక తరుణోపాయం లేక నన్ను ముట్టుకుంటే పాండురంగని హింసించినట్లే అని ఒట్టేసింది. ఫస్ట్ది నన్ను ముట్టుకోకండి అంది, రెండోది పాండురంగని మీద ఒట్టు వేసింది కదా. అది ఎంత సత్యమో మరి. ఘోరా ఎత్తిన చేతిని దించేసుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆవేశంలో తానన్నమాట పాపం ఆవిడ విషయంలో శాపంగా పరిణమించింది. నన్ను ముట్టుకుంటే పాండురంగని మీద ఆనా అనడాన్ని ఘోరా యథాతథంగా గ్రహించాడు. ఆనాటి నుండి భార్యను ముట్టడం మహాపాపంగా భావించాడు. పాపం గంగాబాయి బ్రతుకు సరాసరి గంగలో కలిసినట్లయింది. ఉన్న ఒక్క బిడ్డడు గతించిపోయాడు. తాను పెట్టిన ఒట్టు తన జీవితానికే తీరని అన్యాయం చేసింది. ఘోరా ఆడిన మాట తప్పడు. ఇక తనకు పిల్లలు కలిగే అదృష్టం లేదు. వంశనామం కూడా అడుగంటిపోయే ప్రమాదం వాటిల్లుతున్నది. ఆలోచనారహితంగా మాట్లాడిన మాట ఇన్ని ఆపదలకు దారితీస్తుందని పాపం తనకు మాత్రం ఏం తెలుసు. రోజులు వెంబడి వారాలు, వారాల వెంబడి మాసాలు గడుస్తున్నాయి. కానీ గంగాబాయి హృదయంలో వ్యాపించి ఉన్న అంధకారం అదృశ్యం కాలేదు. పుత్రశోకం దూరం కావడానికి తల్లిదండ్రులు వచ్చి గంగాబాయిని పుట్టింటికి తీసుకుని వెళ్ళారు. గంగాబాయికి జరిగిన అన్యాయాన్ని గురించి తల్లిదండ్రులు చింతించారు. తరుణోపాయం ఆలోచించారు. గంగాబాయికి ఒక చక్కటి ఉపాయం వచ్చింది. తన భర్త సత్యసంధుడు, తన నిర్ణయిక మారదు. తన వంశనామం నిలబెట్టడానికి మార్గం ఒక్కటే గోచరిస్తున్నది. తన భర్తకు రెండవ పెళ్లి చేయటమే సరి అయిన మార్గమని తోచింది. తన సోదరి అయిన విమల అయితే అనుకూలవతి అని భావించి తన అభీష్టమును తల్లిదండ్రులకు తెలియజేసింది. బుద్ధిమంతుడైన ఘోరాకు విమలనిచ్చి పెండ్లి చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. గంగాబాయి టెర్డోకి చేరుకుంది. భర్తను సమీపించి తన మనోభీష్టను తెలియజేసింది. ఘోరా నవ్వుతూ, గంగాబాయి బాగా ఆలోచించు. కరుణాసముద్రుడైన పాండురంగుడు మనపై కృపాదృష్టిని సారించాడు. బంధాలన్నీ మనకు దూరం చేశాడు. మన మధ్య కూడా ఒక పవిత్ర బంధాన్నే మిగిల్చాడు. సదా భగవన్నామామృతమును గ్రోలుతూ తరించే అవకాశాన్ని మనకు ప్రసాదించాడు. అశాశ్వతమైన వంశ ప్రతిష్టలు అర్రులు చాస్తూ మోహవలయంలో పరిభ్రమించడం ఎంతటి అవివేకమో బాగా ఆలోచించు. ద్వితీయ వివాహం ఆశించదగింది కాదు అని తెలిపాడు. గంగాబాయికి ఘోరా మాటలు రుచించలేదు. ఎలాగైనా ద్వితీయ వివాహం జరిగి తీరాల్సిందే అంటూ పట్టుబట్టింది. ఘోరా ఆలోచించాడు. పుత్రశోకంతో అలమటిస్తున్న గంగాబాయికి ఈ విధంగానైనా మనశ్శాంతి ఏర్పడుతుందేమోనని భావించి ద్వితీయ వివాహానికి అంగీకరించాడు. ఘోరా విమలల వివాహం వైభవంగా జరిగింది. గంగాబాయి మనసు శాంతించింది. కన్యాదానం చేసిన మామగారు ఘోరాను సమీపించి, నాయనా ఘోరా, నీవు సుగుణవంతుడువు, బుద్ధివంతుడువు. నీలోని సుగుణములను చూచే మేము ఈ మా ఇద్దరు బిడ్డలను నీకు అప్పగించాము. ప్రాజ్ఞుడవైన నీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. గంగాబాయిని ఎలా చూసుకుంటున్నావో విమలాబాయిని కూడా అలాగే చూసుకోవలసింది. ఇది అండర్లైన్ చేసుకోండి అని తెలియజేశాడు. మామగారి మాటలు ఘోరాకు మరో విధంగా స్ఫురించాయి. గంగాబాయిని చూసుకున్నట్లే విమలాబాయిని కూడా చూసుకోమని మామగారు తెలియజేశారు. గంగాబాయిని తాను తాకడు కనుక మామగారి మాట ప్రకారం విమలాబాయిని కూడా తాకడానికి వీలు లేదు. అలాగే జీవించాలని ఘోరా నిర్ణయించుకొని ఇద్దరు భార్యలతో కలిసి టెర్డోకి చేరాడు. ఘోరా ప్రవర్తన గంగాబాయికి అంతుపట్టలేదు. విమలాబాయి పట్ల తాను ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుండడో తెలియజేయవలసిందని ఒకనాడు ఘోరాను ప్రశ్నించింది. ఘోరా జరిగిన విషయమంతా పొసగుచ్చినట్లు గంగాబాయికి తెలియజేశాడు. గంగాబాయికి మతిపోయినట్లయింది. తన జీవితంలో జరిగిన ఏ అన్యాయాన్ని రూపుమాపడానికి తాను ప్రయత్నించిందో ఆ అన్యాయమే తన సోదర జీవితంలో కూడా తొంగి చూసినందని తెలియగానే దుఃఖం ఆపుకోలేకపోయింది. తానే తన చేతులారా విమలాబాయి గొంతు కోసినట్లు భావించి
భావించింది. ఎంత ఆలోచించి మాత్రం ఏం లాభం? గోరా నైతిక శిక్షణ గల వ్యక్తి. తానంటూ నిర్ణయం తీసుకున్న తరువాత ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడుట ఉండదు. ఒకనాటి రాత్రి గోరా నేలపై పడుకుని నిద్రించుచుండగా గంగాబాయికి ఒక ఆలోచన స్ఫురించింది. తన ఆలోచన ప్రకారం గంగాబాయి, విమలాబాయిలు గోరాకు ఇరువైపులా పడుకుంటారు. గోరా నిద్రించటను కనిపెట్టి గోరా చేతుల్ని ఇద్దరి హృదయాలపై ఉంచుకున్నారు. ఎలాగూ గోరా చేతులు నిద్రలో తమపై పడ్డాయి కనుక ఇక దోషం లేదని నిర్ణయించవచ్చని గంగాబాయి సంకల్పం. గోరాకు మెలకువ వచ్చింది. తన చేతులు తన భార్యలు ఇరువురిపై ఉండటం గ్రహించాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని భావించాడు. చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకొని సంకల్పించాడు. కత్తిని తీసుకొని వచ్చి స్తంభమునకు కట్టి తన 2 చేతులను ఖండించుకున్నాడు. రక్తము ప్రవాహం వల్లే స్రవించుచుండగా గోరా కుంభార్ ప్రశాంత చిత్తుడై పాండురంగనామం జపం చేస్తున్నాడు. ఈ భయంకర దృశ్యాన్ని కాంచిన గంగా, విమలాబాయిలు ఆవేదనతో కుంచుకుపోయారు. భక్త సాహసానికి దిగ్భ్రాంతి చెందారు. గంగాబాయి కలత చెందిన మనస్కురాలై తాను ఏది సంకల్పించినా దాని పర్యవసానం విడ్డూరంగానే మారుతున్నది. ఇక తమ జీవితంలో శాంతి గడిలు దూరమైనట్లే అని గంగాబాయి భావించింది. తమ గృహస్థ జీవనంలో చీకటి కిరణాలు ప్రసరింపసాగాయి. శాంతి లేని సంసారమైంది. సుఖం లేని కుటుంబంగా తయారైంది. మానసికంగా ఎలాగూ ఛిద్రంగానే ఉంది. భౌతికంగా కూడా దినదినానికి పరిస్థితి దిగజారిపోతోంది. గోరా భార్య ఇద్దరినీ ఓదార్చాడు. ఆధ్యాత్మిక జీవనం అనేది నల్లేరుపై బండి నడక. నా ప్రారబ్ధము అనుసరించి నా కరద్వయము ఖండించబడినదే కానీ ఇందులో మీ పాత్ర ఇసుమంతైనా లేదు. అనవసరంగా వ్యధ చెందకండి. నేను కరవిహీనుడయ్యాన్ని, మన భక్తి జరగదని మీరు భావించి బాధపడనవసరం లేదు. నా చేతులు పోయాయి. నాకుండినవి 2 చేతులే. భగవంతునికి అనంత హస్తాలు. మనల్ని అనుగ్రహించి కాపాడడానికి తనకు అనేక మార్గాలున్నాయి. భక్తపరాధీనుడైన భగవాన్ని అభయహస్తము భక్తులను రక్షించడానికే ఉంది. సంశయాలను సాగర పరంచేసి ప్రశాంత చిత్తంతో నామస్మరణ కొనసాగించండి అంటూ తెలియజేశాడు గోరా. సంపూర్ణ శరణాగతుడే జీవించే గోరాను పాండురంగుడు తప్ప మరెవరూ ఆదుకుంటారు. ఒకనాడు పాండురంగుడు మారువేషంతో టెర్డోకి వచ్చి గోరా ఇంటికి వస్తాడు. గోరాను సమీపించి, అయ్యా, నేను కుమ్మరిని, పండరీపురం మా స్వగ్రామం. వృత్తి లభించిన కారణం చేత ఈ గ్రామానికి వచ్చాను. నాకు పని ఇప్పించండి. నాకు అన్నవస్త్రములు ఇచ్చినా చాలును. ధనంతో నాకు పని లేదు అని తెలియజేశాడు. గోరా సంతసించి, నాయనా, పండరీపురం నుండి తెంచిన నీవు సాక్షాత్తు పాండురంగదేవుని వలె కనపట్టుచున్నావు. సమయానికి వచ్చి మాకు సాయం చేస్తున్నావు. నాకు కరములు లేవు. నీవు నేను ఉపయోగించిన పనిముట్లతో కుండలు చేసి విక్రయించుము. వచ్చిన పైకము పాండురంగ ప్రసాదంగా భావించి జీవిస్తాము అని పలుగ్గా పాండురంగుడు సంతసించి గోరా గృహాన్నే దేవాలయంగా మార్చుకొని నివసించసాగాడు. పాండురంగడు మట్టి కలిపి కుండలు చేసేవాడు. ఆ మట్టి పనిముట్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో తాను తయారు చేసిన కుండల్ని పండరీపురం తీసుకుని వెళ్ళి విక్రయించేవాడు. భగవానుడు తయారు చేసిన ఘటములపై శంఖచక్రాలు స్పష్టంగా తెలియవచ్చేవి. ప్రజలంతా విశేషంగా కొని తీసుకువెళ్ళేవారు. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం వచ్చింది. జ్ఞానదేవ్, నామదేవ్ పండరీపుర ఆలయంలో సంకీర్తన చేయడానికి వచ్చారు. గర్భాలయంలో ప్రవేశించారు. పాండురంగదేవుని దర్శించారు. స్వామిని దర్శించిన జ్ఞానదేవ, నామదేవుల ముఖసరోజాలు వాడిపోయాయి. స్వామి విగ్రహం చైతన్య విహీనమై ఉంది. పాండురంగుడు ఆలయాన్ని వీడి ఎక్కడికో ప్రయాణం సాగించి ఉన్నారని గ్రహించారు. భక్తవత్సరుడైన భగవానుడు భక్తుల కొరకే పయనమయ్యుంటాడని గ్రహించారు. భగవాన్ని అన్వేషిస్తూ జ్ఞానదేవ, నామదేవులు బయలుదేరారు. దారిలో సంత నుండి కుండలు కొని తీసుకువెళుతున్న కొందరు భక్తులు కనిపించారు. శంఖచక్రాదులు ఏర్పడి ఉన్న కుండల్ని జ్ఞానదేవుల వారు చూశారు. అవి ఎవరు తయారు చేశారో నామదేవుల వారు అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి టెర్డోకిలో గోరా కుంభారి ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. గోరా అమితానందభరితుడై జ్ఞానదేవ, నామదేవులను ఆహ్వానించాడు. గోరా, మీ ఇంటిలో కుండలు చేయి వ్యక్తి ఎవరు? అతనితో మాట్లాడాలని వచ్చాము అన్నారు జ్ఞానదేవుల వారు. వెంటనే గోరా ప్రసన్నవదనంతో, స్వామి, అతడు ఒక త్యాగపురుషుడు, నిష్కల్మష హృదయుడు, జీవకారుణ్యంతో నిండిన అంతఃకరణ కలవాడు. ఇప్పుడే లోనికి వెళ్తాను, పిలుస్తాను అంటూ లోనికి వెళ్ళి చూశాడు. ఇంకెక్కడుంటారు? జ్ఞానదేవ, నామదేవులు వచ్చిన మరుక్షణమే రక్షక భటుల్ని చూసి చోరుడు పలాయనం చిత్తగించినట్లు పాండురంగుడు గుట్టుచప్పుడు కాకుండా బయలుదేరి పండరీపురం గుడిలో ప్రవేశించారు. సంభ్రమాచార్యాలతో గోరా తిరిగి వచ్చి, స్వామి, ఆశ్చర్యంగా ఉన్నది. అతను ఇంతకుముందు ఇలానే ఇంటి లోపలికి వెళ్ళాడు. చూస్తుండగానే మటుమాయం కావటం నా మనసు ఊహాతీతంగా ఉంది అని చెప్తాడు. పులకాంకితులైన నేత్రముల వెంట భాష్పములు రాలుచుండ నామదేవుల వారు గద్గదస్వరంతో, గోరా, ఆ వ్యక్తి ఇంకెక్కడ ఉంటారు? అతడు అదృశ్యం కావడంలో ఆశ్చర్యమేముంది? అంతా నిండినవాడు ఎక్కడికి
పరిమితం అంటూ మాట్లాడలేక ఆగిపోయారు. విస్మయచిత్తుడైన గోరాకు నామదేవుల వారి మాటల్లోని భావం అర్థం కాలేదు. అదేమిటి స్వామి, మీరేమంటున్నారు, నాకు అర్థం కావటం లేదు అని నమ్రతతో అర్థిస్తాడు. జ్ఞానదేవుల వారు గోరాను చూసి, గోరా, మీ ఇంటిలో పనిచేసిన వ్యక్తి ఎవరో కాదు, మన స్వామి పాండురంగడే. భక్తాగ్రగణ్యుడైన నీకు వచ్చిన ఇక్కట్లను చూసి ఓర్చుకోలేక పాండురంగడే నీ ఇంటిలో సేవ చేయటానికి అర్థించారు. గోరా, నీవెంతటి పుణ్యపురుషుడువో వర్ణించటకు నాకు శక్తి చాలకున్నది. పరంధామునే నీ ఇంటి పనివాడిగా పెట్టుకున్నావు. నీ కొరకు స్వామి మట్టి కలిపారు, కుండలు చేశారు. ఆ కుండల్ని మోసుకుని వెళ్ళి విక్రయించారు. ఆ కుండల్ని కొన్నవారెంత అదృష్టవంతులో కదా అంటూ స్తంభించి నిలబడిపోయారు. గోరా నేత్రాల వెంట కన్నీళ్లు ధారా ప్రవాహంలా కారుతున్నాయి. నోటి నుండి మాట పెగలడం లేదు. దీనదయాళుడైన పాండురంగ భగవాని అనంత దయాస్వరూపమును అనుభూతి పొందిన జ్ఞానదేవ నామదేవ గోరా కుంభారాదులు గాలిలోని చోట ఉంచబడిన దీపాల వలె నిలిచిపోయారు. అంటే స్థాణువుల్లాగా నిలిచిపోయారట. మనస్సు లేకపోతే అక్కడ ఏమవుతుందండి, ఇక చలనం లేదనమాట. కంఠావరోధ రోమాంచాశ్రుభి పరస్పరం లపమానా అన్నారు. పరమభక్తుల పరస్పరం గద్గద స్వరంతో ప్లకాంకితగాతులై ఆనంద భాష్పములో రాలుచుండ భగవద్భక్తిని గూర్చి సంభాషించుకొనుచున్నారని నారద మహర్షి భక్తి సూత్రాల్లో తెలియజేస్తారు. జ్ఞానదేవుల వారు గోరాను సమీపించి, గోరా, మేము స్వామి దర్శనార్థమై పండరీపురం వెళ్తున్నాం. నీవు కుటుంబ సమేతంగా మాతో రావలసిందని తెలుపగా గంగా విమలాబాయిలతో కలిసి జ్ఞానదేవ నామదేవుల వెంట గోరా పండరీపురం చేరారు. చంద్రభాగా పవిత్ర పుణ్యతీర్థంలో స్నానమాచరించి గర్భాలయంలో ప్రవేశిస్తారు. పాండురంగడు ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. నామదేవుల వారి ఆనందానికి అవధుల్లే. వెంటనే నామదేవుల వారు అమృతగానాలను ఆలపిస్తూ నృత్యం చేయసాగారు. భక్తులందరూ మేలులు మరిచి నామం చెబుతూ నృత్యం చేస్తున్నారు. గోరా హృదయం ద్రవించింది. తాను గంతులు వేస్తూ చేతులు చెరచడానికి అప్రయత్నంగా ప్రయత్నించాడు. జై జై పాండురంగ హరి. గోరా కరద్వయము మామూలుగా వచ్చేసింది. భగవాన్ని దయనుగాంచి భక్తులంతా పరవశులయ్యారు. 16 దివ్య కళలతో పాండురంగ దేవుడు గోరాకు దర్శనమిచ్చాడు. రుక్మిణీదేవి ప్రత్యక్షమై గోరా కుమారుడైన విఠూని గంగాబాయికి అందించింది. ఈ అపూర్వ దృశ్యమునుగాంచి నామదేవుల వారు ఆనంద బాష్పాలు విడిచారు. పాండురంగ భగవానుడు గోరాను సమీపించి మందహాసవదనంతో, గోరా, అంతఃకరణ శుద్ధితో నన్ను చేరు భక్తులకు గృహస్థాశ్రమే ఆదర్శమైనది. నీవు నీ నిలువురిని గ్రహించు. భగవద్గుణ శ్రవణ కీర్తనాదుల యందు మనస్సు లగ్నం చేసి జీవించు. నీవు తరించు, ఇతరులను తరించుటకు సాయపడు అని తన అమూల్య సందేశాన్నిచ్చి అదృశ్యమయ్యారు. జై పాండురంగ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.